మనకు కావలసినవన్నీ మన చేతికిస్తున్నాడు, మన నోటికి అందిస్తున్నాడు. అలాంటి తండ్రిని ఈ వ్యవస్థ గుర్తు చేసుకుంటుందా అండి? అదేనండి మా ఆవేదన. ఏమంటే ఒక విషయం మీకు చెప్తాను. ఎప్పుడైనా ప్రమాదంలో మన పిల్లలు ఎవరైనా చచ్చిపోతే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ఏమంటామో తెలుసండి? ఒక తల్లి ఏమంటుందో తెలుసండి నేను విన్నప్పుడు, దేవుడా, ఈ ఊర్లో ఇంతమంది పిల్లలు ఉండగా నా కొడుకునే తీసేసుకున్నావా, నాకే అన్యాయం చేసావా అని ఏడుస్తుందండి. చూసారా, దేవుని మీద నింద ఒకటండి. వల్ల దేవునికి వందనములు చెప్పకుండా దేవుని మీద నింద, ఇది న్యాయమా చెప్పండి? వాడు అలా పడిపోవటానికి కారణం వాడు నడుపుతున్న మోటారు సైకిల్ పద్ధతి ప్రకారంగా నడపటం లేదు, భయముతో నడపటం లేదు, ఆలోచించి నడపటం లేదు. వాడి తొందరపాటు, వాడి నిర్లక్ష్య స్వభావం వల్ల వాడు మరణిస్తే దేవుణ్ణి నిందిస్తావెందుకు? ఇదండి పరిస్థితి, ప్రపంచ పరిస్థితి అండి ఇది.